మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు డౌ జోన్స్, నాస్డాక్, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్ల మీద మీకు విశ్లేషణ. మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళి మార్కెట్స్ క్లిక్ చేయాలి. చేస్తే మీకు గ్లోబల్ మార్కెట్స్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తే దాన్నే గ్లోబల్ ఇండెక్సెస్ కూడా అంటారు. గ్లోబల్ మార్కెట్ అన్న గ్లోబల్ ఇండెక్సెస్ అన్న ఒకటే. ఇక్కడ యుఎస్ మార్కెట్లు ఉంది. యుఎస్ మార్కెట్లు అంటే అమెరికా మార్కెట్లు, నాస్డాక్. తర్వాత ఇక్కడ యూరోపియన్ మార్కెట్లు ఉంది. ఎఫ్టిఎస్సి, సిఎసి, డిఐఎక్స్, ఇవి యూరోపియన్ మార్కెట్లు. మన ఏషియన్ మార్కెట్లు వచ్చి ఎస్జిఎక్స్ నిఫ్టీ, నిక్కీ, స్ట్రైట్ టైమ్స్, హ్యాంగ్సంగ్, తైవాన్, కోస్పీ, సెట్, కాంపోజిట్, జకర్తా, షాంఘై, ఇవి మన ఏషియన్ మార్కెట్లు. ఇక మన పని ఏంటిది? ఏవైతే ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, మనం గమనించాల్సింది ఏంటిది అంటే, ఏవైతే ఎక్స్చేంజ్లు ఉన్నాయో మనకి ఎన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి? ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సి. అమెరికాలో ఏమేమి ఉంటాయి? మళ్ళీ సేమ్ ఇన్వెస్టింగ్.కామ్కి వెళ్ళండి. ఇన్వెస్టింగ్.కామ్కి వెళ్తే ఇక్కడ అమెరికాలో ఏమేమి ఉన్నాయి? ఇవి అమెరికా స్టాక్ మార్కెట్, S&P, స్టాండర్డ్ అండ్ పూర్, డౌ జోన్స్, బోవెస్పా, ఇవి అన్నమాట. ఇక తర్వాత మనము ఇవి కనుక మనము ఫాలో అయితే ఏమేమి పెరుగుతున్నాయి ఇవన్నీ అన్నమాట. మనం ఈ అమెరికాలో మళ్ళీ ఇంకోటి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే అమెరికా క్యాపిటల్ కాబట్టి ఇవి మనము ఇలా ఇగోండి. మళ్ళీ అమెరికాలో నాస్డాక్ 100, నాస్డాక్ కంపోజిట్, S&P, అంటే అక్కడ మనకి ఎన్ఎస్సి, బిఎస్సిలో ఎలా అయితే ఉంటుందో నాస్డాక్ని ఏమంటారు అంటే 100 అని అంటారు. అంటే 100 అనే స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నట్టు. మనం ఇలా ఇది చూడొచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో యూకే అండ్ యూరోప్, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ మార్కెట్స్. వాటిలో ఏమేమి ఉంటుంది? డాక్స్, డిఏఎక్స్, ఎఫ్టిఎస్సి 100 అంటే 100 కంపెనీలు, సిఎస్సి 40, తర్వాత యూరో స్టాక్స్, ఎఫ్టిఎస్సి, ఎంఐబి, ఐబిఎక్స్, ఇవన్నీ యూరోపియన్ మార్కెట్లకు సంబంధించిందనమాట. మన పని ఏందిగా ఏవైతే ఉన్నాయో ఇవి మనం గమనించినట్టయితే మీకు తెలిసిపోతుంది. మళ్ళీ వీటిల్లో ఏవైతే ఎక్స్చేంజ్లు అంటే అమెరికాలో ఏమేమి ఎక్స్చేంజ్లు ఉన్నాయి, యూరోప్లో, యూకేలో ఏమేమి ఉన్నాయి, తర్వాత ఇంకో ఇవన్నీ డాక్స్ అంటే యూరోప్లో ఉన్నటువంటి కంపెనీల లిస్ట్ అన్నమాట. ఇవన్నీ మనం గమనించినట్టయితే మీకు ఇంకోటి ఏంటిది? మిడిల్ ఈస్ట్. అంటే మనం ఏం చూడాలి? డౌ జోన్స్, నాస్డాక్, యూరోపియన్, ఏషియన్. ఇప్పుడు ఇది మిడిల్ ఈస్ట్ ఏంటి? ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము. ఓకే, ఎఫ్డిఎస్సి ఒకటి, క్యూ జనరల్, మిడిల్ ఈస్ట్ మనకు అంత అవసరం లేదు. మనకు కావాల్సిన ఎలా ఏషియన్, యూరోపియన్, అమెరికా మార్కెట్లు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ఏషియా పసిఫిక్, ఏషియన్ కంట్రీస్ అన్నమాట. ఇవి కనుక మనం చూద్దాం. ఏషియా పసిఫిక్, ఇవి నిక్కీ, హ్యాంగ్సంగ్, కోస్పీ, షాంఘై అంటే ఏంటి? జపాను, హాంకాంగు, తైవాను, షాంఘై, సింగపూర్, మళ్ళీ కోస్పీ, ఇవి మనము ఇక్కడ చూస్తే ఇవన్నీ అన్నమాట. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇవి మనం సింపుల్గా ఏషియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు. అయితే మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ గ్లోబల్ మార్కెట్లని ఏవైతే ఉంటాయో ఉదయం పూట ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫాలో కావాలి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కనుక పెరిగితే అంటే రాత్రిపూట అమెరికా మార్కెట్లు కనుక పెరిగితే పొద్దున్నే ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఉంటాయి.
ఈ ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఉన్నప్పుడు ఎస్జిఎక్స్ సింగపూర్ ఎక్స్చేంజ్లో మన నిఫ్టీ ఉంటుంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో మన నిఫ్టీ ఏదైతే ఉందో అది పాజిటివ్లో ఓపెన్ అయితే మన మార్కెట్లు అంటే మన ఇండియన్ మార్కెట్లు అంటే సింగపూర్ ఎక్స్చేంజ్లోనే మన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ అంటే అమెరికా మార్కెట్లు పాజిటివ్లో కనుక క్లోజ్ అయితే ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయిపోతే మన మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవుతుంది. అది ఏం చూపిస్తుంది 7 గంటలకే ఎస్జిఎక్స్ నిఫ్టీ రూపంలో సింగపూర్ ఎక్స్చేంజ్లో చూపిస్తుంది. దాన్ని బట్టి మన మార్కెట్లు 9 గంటలకు ఫాలో అవుతాయి. మరలా 12:30కి యూరోప్ మార్కెట్లు 1:30కి 2 ఉంటాయి టైమింగ్స్. ఒకటేంటిది ఉత్తరాయణం దక్షిణాయనం ఏదైతే ఉందో 6 నెలలు 12:30కి 6 నెలలు 1:30కి. మనం ఏం చూడాలిగా ఈ 6 నెలలు ఇప్పుడు 1:30కి ఓపెన్ అవుతున్నాయి యూరోప్ మార్కెట్లు. ఈ 1:30కి యూరోప్ మార్కెట్లు ఏవైతే ఓపెన్ అవుతున్నాయో అవి చూసి మన మార్కెట్లు సింగపూర్ ఎక్స్చేంజ్ నిఫ్టీ తోటి ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్లు ఫాలో అవుతాయి. మరలా క్లోజింగ్ వచ్చేటప్పటికి యూఎస్ మార్కెట్లు ఫాలో అవుతాయి. అంటే ఏంటిది ఈ అర్థం? ఓపెనింగ్ ఏషియన్ మార్కెట్లు, ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి యూరోపియన్ మార్కెట్లు, మళ్ళీ 2:45 తర్వాత అంటే 2:30 2:45 తర్వాత యూఎస్ మార్కెట్లు ఈరోజు రాత్రికి ఎలా ఉండబోతుందో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్ క్లోజ్ అవుతుంది. మనం ఏం చూడాలిగా ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు. ఓపెనింగు రాత్రిపూట అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అయిందో చూడాలి. దాన్ని బట్టి ఏషియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయో చూడాలి. దాన్ని బట్టి మరలా యూరోప్ మార్కెట్లు ఏంటిదో చూడాలి. మళ్ళీ క్లోజింగ్ ఇది చూడాలి. అంటే డైలీ మూడు టైమింగ్స్ ఉంటాయి. 3 ఎక్స్చేంజ్లు 3 కంట్రీస్ కాదు 3 ఖండాలే. అంటే ఏంటిది? ఒకటి ఏషియా, మనము, తర్వాత యూరోపు, నైటు యుఎస్. ఈ మూడింటిని మనం కనుక ఫాలో కనుక అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే సూర్యోదయం ఎలా ఉండి రేజ్ అవుతుంది, మధ్యాహ్నం మామూలుగా ఉంటుంది అంటే మధ్యలో ఉంటాం, ఇక ఎండుకు వచ్చేటప్పుడు సూర్యాస్తమయం. అలానే మన మార్కెట్లు కూడా ఉదయం పూట ఒక్కొక్కసారి బాగుంటే మధ్యాహ్నం బాగలేకపోవచ్చు, మధ్యాహ్నం ఉంటే క్లోజింగ్ బాగలేకపోవచ్చు. కానీ ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ ఇవన్నీ ఐడియా ఉంటుంది. అంటే ఉదయం పూట ఓపెనింగ్ ఉంటే యూరోప్ మార్కెట్లు కూడా అలానే పాజిటివ్లో ఓపెన్ అయితే ఎండ్ ఆఫ్ ద డే కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవుతాయి. లేదు అంటే ఒకసారి ఓపెన్ మంచిగా అయితే యూరోప్ మార్కెట్లు కనుక మైనస్లో కనుక అయితే ఇవి మనవన్నీ కరిగిపోతాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ మార్కెట్లను బట్టి నైట్ ఇవాళ ఎలా ఉండబోతుందో దాన్ని బట్టి మన మార్కెట్లు మనం చూడవలసింది ఏంటి? ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, రాత్రిపూట యుఎస్ మార్కెట్లు. మళ్ళీ రిపీటెడ్గా ఇవి మీకు ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది వేరే ఇంకా ఏదన్నా అనిపిస్తే అంటే డెప్త్గా అంటే మనకు ఓన్లీ మన మార్కెట్లు ఎలా ప్రయాణం చేస్తాయి, ఎలా గమనం ఎలా ఉంటుంది. ఒకసారి ఏమవుతుంది? ఉదయం పెరుగుతుంది, మధ్యాహ్నం పడుతుంది, మళ్ళీ సాయంత్రం రికవరీ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ ఉదయం పూటను ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతాం. అంటే రాత్రిపూట అమెరికా మార్కెట్లను బట్టి ఏషియన్ మార్కెట్లను బట్టి మన మార్కెట్ ఓపెనింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చి యూరోపియన్, క్లోజింగ్ వచ్చి మళ్ళీ అమెరికా మార్కెట్లు. ఇది సింపుల్గా ఏషియన్, యూరోపియన్, అమెరికన్ మార్కెట్లది. దాన్నే డౌ జోన్స్, నాస్డాక్, యూరోపియన్, ఏషియన్ అంటాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.